డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే, ఆందోళనలు, దీక్షలు, ర్యాలీలు చేస్తూ ఉంటే, అనూహ్యంగా పాలకపక్షం గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 మూల్యాంకనం ఈ ప్రాసెస్ని తెర మీదకు తీసుకొని వచ్చింది. దాని చుట్టూ తీవ్ర స్థాయిలో పాలకపక్ష మీడియా విస్తృతంగా ఏదో ప్రచారం చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయి అని. అండ్ తాజాగా అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం మీద చాలా సుదీర్ఘంగా, చాలా ఆవేశంగా, అనర్గళంగా చాలా విషయాలను ప్రస్తావిస్తూ మాట్లాడారు. సరే, ఇది కోర్టు విచారణ పరిధిలో కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు అంటున్నారు. సో అప్పుడు అధికారం చంద్రబాబు సార్ చేతిలోనే ఉంది కాబట్టి మరి కోర్టుకు ఏ నిజాలు చెబుతారు, కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు గారు మాట్లాడుతూ అసెంబ్లీలో ఏమంటారు, ఈ గ్రూప్ 1 అనేది చాలా దారుణంగా చేశారు, అరాచకంగా చేశారు, బరి తెగించి ప్రవర్తించారు. వీళ్ళను మామూలుగా అరెస్టులు చేసి కోర్టుల ప్రకారం శిక్షిస్తే సరిపోదు, సమాజం గుర్తుపెట్టుకునే విధంగా వీళ్ళని శిక్షించాలి అన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? తెలియదు. దాని అర్థం ఏంటి? శిక్షించేది న్యాయస్థానాలు కదా, సమాజం శిక్షించడం అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటో తెలియదు. ఆ మేరకు శిక్షిస్తాము అని చెప్పి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు చాలా దారుణంగా ప్రవర్తించారు అని ఆయన చుట్టూ, ఆయనకు సంబంధించిన వ్యక్తుల చుట్టూ చంద్రబాబు గారు చాలా కామెంట్సే చేశారు. సరే, ఇదంతా సరే, ఇప్పుడు ఏం చేయబోతుంది ప్రభుత్వం అన్నది ఒక కీలక ప్రశ్న. గ్రూప్ 1 మీద కోర్టులు కూడా శిక్షించాలి, అరెస్టులు చేస్తే సరిపోదు, సమాజం గుర్తుంచుకునే విధంగా శిక్షిస్తామంటున్నారంటే ఏం చేయబోతూ ఉన్నారు? ఇంట్రెస్టింగ్. మరో పక్క వైసీపీ డిమాండ్ చేసినట్లు ఇటు డిఎస్సిలో అక్రమాలు అనే అంశం, 2025 డిఎస్సి అనే అంశము, మా ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1, ఈ రెండింటి మీద సిబిఐ విచారణ జరిపిద్దామా? సరే, దానికి మీరు విచారణ సిబిఐతో ఆదేశించండి, విచారణ చేయమని సిబిఐకి ఇవ్వండి అని వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈజీ ప్రాసెస్, సిబిఐతో విచారణ జరిపిస్తారా? మరి వీళ్ళ హయాంలో జరిగిన డిఎస్సిని జరిపిస్తారో లేదో తెలియదు. దానికి ఎటు ఒప్పుకోరు కదా చంద్రబాబు గారు. మరి గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 ప్రాసెస్ మీద ఏమైనా సిబిఐతో విచారణ జరిపిస్తారా? ఇది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. అయినా చంద్రబాబు గారు అసెంబ్లీలో కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ప్రొటెక్షన్ ఉంటుంది కదా, ఏదైనా మాట్లాడచ్చు, చాలా ప్రొటెక్షన్ ఉంటుంది కదా. సో చాలా విషయాలు మాట్లాడారు. కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడారు. సో ఫైనల్గా ఏం చేయబోతున్నారు? గ్రూప్ 1 గత జగన్ హయాంలో జరిగిన గ్రూప్ 1లో అక్రమాలు అని చెబుతున్న చంద్రబాబు గారు సర్కార్ ఏం చేయబోతోంది? ఎవరిని బాధ్యుల్ని చేయబోతోంది? అరెస్ట్లకు మించి శిక్షించడం అంటే ఏంటి దాని అర్థం? సమాధానం కోసం వెయిట్ చేయాలేమో.